ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఈ వీడియోలో మీకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా చదవాలి, ఈ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, ఇంతవరకు మన ఛానల్లో 7 మార్క్స్ మరియు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి సార్, మాకు 2 మార్క్స్ చాలా డౌట్గా ఉన్నాయని కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో అలాంటి కొంతమంది స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఏ చాప్టర్ నుంచి ఎన్ని ఉన్నాయి. సో చూడండి, చాలామంది అడిగారు మెటీరియల్స్లో చాలా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అన్ని క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు. 2 మార్క్స్కి పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏ చాప్టర్లో ఎన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా చదవాలి, చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఓకే, సో చూడండి సార్, వీడియో చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సార్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలామంది మెటీరియల్స్ ఉండవు కాబట్టి అలాంటి కొంతమంది దృష్టిలో పెట్టుకొని దీని యొక్క ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేసాం. సో ఆన్సర్స్ ఒక పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో అది కూడా వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండింగ్లో పీడిఎఫ్లు ఉన్నాయి కదా, స్కిప్ చేసేద్దాం అనుకుంటే మీరే లాస్ అవుతారు. ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 5 to 10 minutes చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ మనకి ఫిజిక్స్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ మనకి ఏ చాప్టర్ అన్న రే ఆప్టిక్స్, ఏ చాప్టర్ రే ఆప్టిక్స్. సో చూడండి, మనకి ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ వేవ్స్ కదా. సో వేవ్స్ అనేది మనకి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, వేవ్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే. 8 మార్క్స్ క్వశ్చన్స్ కావాలంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం, దాంట్లో 8 మార్క్స్ మరియు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ డౌట్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో చూడండి, ఇందులో ఫస్ట్ చాప్టర్ అంటే రే ఆప్టిక్స్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వాట్ ఈజ్ డిస్పర్షన్ ఫస్ట్ క్వశ్చన్, అండ్ వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అవసరం లేదు. ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ మయోపియా, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. అది మీకు దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th, 6th ఇచ్చేసి సరిపోతుంది. వీటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. అది మీకు దీంట్లో నుంచి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. సో అది ఏమొస్తుందంటే మ్యాక్సిమం ఆఫ్ ద టైం ఈ క్వశ్చన్ వస్తుంది, అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. ఇది రాని పక్షంలో మీకు ఏమొస్తుందంటే సెకండ్ క్వశ్చన్. అది సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. ఇవి చేస్తే సరిపోతుంది. అర్థం కన్నా వీటితో పాటు యాంపియర్స్లో 7th క్వశ్చన్ బయోసావర్ట్లో. ఈ బయోసావర్ట్లో మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ యాంపియర్స్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మ్యాగ్నెటిజం అండ్ మెర్చర్. దీంట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అదేవిధంగా 6th క్వశ్చన్, 5th క్వశ్చన్. ఇవి చేస్తే సరిపోతుంది. వీటితో పాటు మీరు చేయాల్సినవి ఏంటంటే వాట్ ఈజ్ గాస్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. సో 11th క్వశ్చన్ కూడా చేయడానికి ప్రయత్నించండి. వీటితో పాటు 9th క్వశ్చన్. ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ఆల్టర్నేటింగ్ కరెంట్. అర్థం కదా. సో దీంట్లో నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తారంటే దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి, ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే వస్తుందో దాని కింద కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది. అంటే 8 మార్క్స్ క్వశ్చన్, అదేవిధంగా ఈ 2 మార్క్స్ క్వశ్చన్ కలిపి మనకి 8 మార్క్స్కి ఇస్తాడు. సో ఆ విధంగా మీకు ఇందులో నుంచి ఒక ప్రాబ్లం అనేది వస్తుంది 8 మార్క్స్లో. కాబట్టి ఇందులో ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రాబ్లమ్స్ ఎన్నో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఉంది, 7th క్వశ్చన్ ఉంది. సో వీటితో పాటు మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటంటే థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ 4th, 5th, 6th. అర్థం కదా. సెకండ్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వండి. క్లియర్. ఈ యొక్క ఏవైతే ఈక్వేషన్స్ ఉంటాయో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇవి మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గర ఇస్తాడు. అర్థం కదా. సో నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఏ చాప్టర్ అన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దీంట్లో నుంచి మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. సో 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్, నెక్స్ట్ 5th, నెక్స్ట్ 6th, 7th. ఇవి చేస్తే సరిపోతుంది. వీటితో పాటు నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఈ చాప్టర్ నుంచి మనకి 2 2s వస్తాయి, అంటే 4 మార్క్స్. కాబట్టి ఈ చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇందులో మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ క్యాథోడ్, వర్క్ ఫంక్షన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ 4th క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్,
అందుకని ఫిఫ్త్ క్వశ్చన్లో డీ బ్రోగ్లీ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ఇది ఈ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్ ఈజీగా రాసేస్తారు. 6th క్వశ్చన్ ఇంపార్టెంట్, 7th క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 8th క్వశ్చన్ కూడా చదవండి. 9th అవసరం లేదు. అర్థమైంది కదా. సో ఇవి చదివితే మీకు వీటిలో నుంచి 2 వస్తాయి, అంటే 4 మార్క్స్. కాబట్టి ఈ యొక్క చాప్టర్ని ఎవరు మిస్ చేయొద్దు. అర్థమైంది కదా. ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ 2. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి సెమీ కండక్టర్స్. దీంట్లో నుంచి మనకి 2 మార్క్స్ వస్తాయి, అంటే ఒక క్వశ్చన్ మాత్రం వస్తుంది. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. అర్థమైంది కదా. సో ఈ థర్డ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ గేట్స్, ఈ గేట్స్ యొక్క క్వశ్చన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది 4 మార్క్స్ కింద కూడా రావడానికి అవకాశం ఉంది. చూడండి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి, నాండ్ గేట్స్ అండ్ నార్ గేట్స్ అనే క్వశ్చన్ మనకి 4 మార్క్స్ కింద కూడా రావడానికి అవకాశం ఉంది. సో చూడండి డయాగ్రామ్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చదవడానికి ప్రయత్నించేయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఇంపార్టెంట్, 5th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి 6th, 7th అవసరం లేదు. 9th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు 4 మార్క్స్ కింద రావచ్చు, 2 మార్క్స్ కింద కూడా రావచ్చు. నాండ్ గేట్స్ అండ్ నార్ గేట్స్ అంటాడు. ఇక్కడ నాండ్ గేట్స్ అండ్ యాండ్ గేట్స్ అన్నాడు, నాండ్ గేట్స్ అండ్ నార్ గేట్స్ అంటాడు, లేదా యాండ్ గేట్స్ ఏదైనా క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా చాలా ఈజీగా కూడా ఉంటుంది. అర్థం కదా. సో వీటితో పాటు నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి కమ్యూనికేషన్ సిస్టమ్. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి వరల్డ్ వైడ్ వెబ్, WWW. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ మాత్రం వస్తాయి, అంటే ఒక క్వశ్చన్ వస్తుంది. ఇందులో మ్యాక్సిమం ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. అర్థం కదా. నెక్స్ట్ 8th క్వశ్చన్, 7th చదవని అవసరం లేదు. 5th మాత్రం చదవండి. 5th, నెక్స్ట్ 3rd. అర్థం కదా. దాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th, 8th. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ 1, 2, 3, 4. అర్థం కదా. ఈ మోస్ట్ ఇంపార్టెంట్. వీటితో పాటు మీకు అవసరం ఏంటంటే 3rd, అదేవిధంగా 7th, 4th. అర్థం కదా. ఇవి కరెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే వీటిలో నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆల్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి. అర్థం కదా. సో సార్ మరి క్వశ్చన్స్ చెప్పారు, వీడియో చాలా ఫాస్ట్గా వెళ్తుంది, వీడియో ఒక PDF గురించి మాట్లాడమన్నారు కదా. సో దీని యొక్క PDF మీకు ఎక్కడ దొరుకుతుందంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటుందన్న. చూడండి టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ విధంగా ఉంటుంది ఛానల్ నేము, కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఇది ఛానల్ అన్న. దీంట్లో మీకు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ యొక్క చూడండి, ఫిజిక్స్ లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాథ్స్ 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సీనియర్ మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ ఛానల్లో మీకు మనం ఏదైతే వీడియోస్ చెప్పామో ప్రతి వీడియో యొక్క PDF, అదేవిధంగా ప్రతి క్లాస్ యొక్క PDF, అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ విత్ బ్లూ ప్రింట్స్ ఆల్సో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా మెటీరియల్స్ కావాలనుకుంటే, ఇది క్వశ్చన్స్ కదా, సో వీటి యొక్క ఆన్సర్స్ మీకు కావాలనుకుంటే దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. అదేవిధంగా సెకండ్, మీరు ఇప్పుడు ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ చూపించామో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి. అర్థం కదా. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం కదా. ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు చేసింది ఏంటి, స్క్రీన్షాట్స్ పెట్టాలి. ఏ స్క్రీన్షాట్స్ పెట్టాలో కూడా మనం డిస్కస్ చేసాం. కాబట్టి మీరు స్క్రీన్షాట్స్ పెడితే మీకు PDFs ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం కదా. ఈ యొక్క PDF కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా. సో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, చాలామంది మెటీరియల్స్ లేవు, చాలామంది ఏం చదవాలో తెలియదు. అలాంటి కొంతమందిని దృష్టిలో పెట్టుకొని ఈ మెటీరియల్స్ ప్రిఫర్ చేయడం జరిగింది. ఈ యొక్క మెటీరియల్స్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి, డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్స్ పెట్టడం. ఓకే, సో స్క్రీన్షాట్స్ పెట్టండి, మెటీరియల్స్ ఫ్రీగా పొందండి. సో ఇది ఈరోజు వీడియో. ఇంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీలా చాలామంది ఇంటర్ ఏం చదవాలో ఎలా చదవాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్గా ఉన్నారు. సో అలాంటి చాలామంది రికమెండ్ అవ్వడం కోసం ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. అంతేవిధంగా మీ వీడియో చూడగానే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీకు ఏవైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ యొక్క కామెంట్స్ చూసి మీకు ఏ సబ్జెక్ట్ అయితే డౌట్గా ఉందో, ఏ సబ్జెక్ట్ అయితే మీరు డల్లర్సో, సో మీకు ఏ సబ్జెక్ట్ నెక్స్ట్ కావాలో 2 మార్క్స్ ఏ సబ్జెక్ట్ కావాలనేది మాకు తెలుస్తుంది. మీరు అలా కామెంట్ చేయడం వల్ల మీకు ఏ సబ్జెక్ట్ కావాలో మాకు తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క కంటెంట్ లేదా ఆ యొక్క
ఇన్ఫర్మేషన్ మీద మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో అంతేవిధంగా మెయిన్గా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.